హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. ఒకేసారి తయారు చేస్తారు, కాకపోతే వాళ్ళు డిఫరెంట్ అడ్రస్లు, డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్వి మనకి సెలెక్ట్ రెసిపెంట్స్, ఎడిట్ రెసిపెంట్ లిస్ట్లో మనకి మార్చేస్తారు. అప్పుడేమవుతుందంటే డిజైన్ ఏమో ఒకటే ఉంటుంది, కాకపోతే ఆ సెలెక్ట్ రెసిపెంట్స్ మనం ఎక్కువ మందిని యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనము అదే డాక్యుమెంట్ని 10 మందికి పెట్టచ్చు, 40 మందికి పెట్టచ్చు, 250 మందికి పెట్టచ్చు, లేకపోతే 1000 మందికి పెట్టచ్చు. అది మీ ఓపిక బట్టి. కాకపోతే ఎంతమందికైనా పెట్టచ్చు. కాకపోతే మనం ఎంతమందికి లిస్ట్ అవుట్ చేస్తే అంతమందికి ఆ డాక్యుమెంట్స్ అనేవి సెండ్ చేయొచ్చు విత్ డిఫరెంట్ నేమ్స్ అండ్ అడ్రస్సెస్తో. డాక్యుమెంట్ డిజైన్ ఒకటే ఉంటుంది, కాకపోతే డిఫరెంట్ నేమ్స్ అండ్ డిజైన్స్ మనం మార్చుకోవచ్చు అనమాట. సో ఇదన్నీ కూడా మనం స్టార్ట్ మెయిల్ మర్జ్లో చేయొచ్చు. సో అది ఎలా అనేది మీకు చూపిస్తాను. సో ఈ స్టార్ట్ మెయిల్ మర్జ్లో మనకి ఈమెయిల్ మెసేజెస్ పెట్టుకోవచ్చు, ఎన్వలప్స్ తయారు చేయొచ్చు, లేబుల్స్ పెట్టచ్చు, డైరెక్టరీ అండ్ నార్మల్ వర్డ్ డాక్యుమెంట్స్ కూడా మనం అయితే చేయొచ్చు. అయితే ఫస్ట్ చేసే ముందు మనకి ఈ సెలెక్ట్ రెసిపెంట్స్లో వెళ్ళేసి ఇక్కడ టైప్ న్యూ లిస్ట్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టైటిల్, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, కంపెనీ నేము, అడ్రస్ లైన్ టు సిటీ, స్టేట్, జిప్ కోడ్, కంట్రీ, ఆ ఫోన్ నెంబరు, వర్క్ ఫోను, ఈమెయిల్ అడ్రస్ ఎన్ని ఇచ్చున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు మనము ఇవన్నీ అవసరం అవ్వచ్చు, లేకపోతే అవసరం లేకపోవచ్చు. సో అలా కాకుండా నేను కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ ఇక్కడ అలాగే ఒక మెసేజ్ని టైప్ చేసేసి నేను మధ్యలో డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని స్టైల్స్ ఉంటాయి. సో మీకు ఇష్టం వచ్చిన స్టైల్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే మీరు ఆ డాక్యుమెంట్స్లో మీకు ఇష్టం వచ్చిన స్టైల్ని మీరు అక్కడ పెట్టుకోవచ్చు. సో నాకు ఇది నచ్చింది, సో నేను పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కిందకి స్క్రాల్ చేసి
తో నాకు ఈ మెయిల్ మర్జ్ అనేది క్రియేట్ చేశాను. మీకు ఇంకా డౌట్ రావచ్చు, అంటే అడ్రసెస్ కరెక్ట్గా ఉన్నాయా లేవా. సో ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ చూడండి, చందు నేమ్, ఫాదర్ నేమ్ శ్రీనివాసులు, నా డోర్ నెంబర్ సంథింగ్ ఇచ్చాను, అడ్రస్ కూడా ఏదో ఇచ్చాను, మెయిల్ కూడా ఏదో ఇచ్చాను, మొబైల్ నెంబర్ సంథింగ్, ఇవన్నీ జస్ట్ మీకు చూపించేదానికి. నెక్స్ట్ ఇక్కడ నేమ్ చూస్తే ఏజాస్, ఫాదర్స్ నేమ్ ఏదో ఉంది మహేష్ బాబు, కరెక్ట్గానే ఉంది, అంతా కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, నేమ్ మస్తాను, ఫాదర్స్ నేమ్ అలీ, సో ఇవన్నీ కూడా నేను ఇచ్చాను. నెక్స్ట్ నేమ్ చూసుకుంటే గోపి, ఫాదర్స్ నేమ్ సూర్య, డోర్ నెంబర్ సంథింగ్, అడ్రస్ హైదరాబాద్, మొబైల్ నెంబర్ ఇచ్చాను. నెక్స్ట్ దాంతో అలాగే సోనిత్, ఫాదర్స్ నేమ్ సాహిత్, అడ్రస్ తెనాలి, సో ఇలా ఇచ్చాను, మెయిల్ ఇచ్చాను. సో యాజ్ యూజువల్గా నెక్స్ట్ నేమ్ మనోహర్, ఇవన్నీ కూడా చూడండి. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.